హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీమ్ డిఎస్సి. ఇంకో 2 డేస్‌లో మనకు ఆంధ్రప్రదేశ్‌లో టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ముందుగా టెట్ రాయబోయే వారందరికీ ఆల్ ది బెస్ట్. సో, మనము మన ఛానల్‌లో ప్రాక్టీస్ బిట్స్ అవి ఇవి చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా సోషల్ విషయానికొస్తే సోషల్ బైలింగ్వల్‌లో ప్రాక్టీస్ బిట్స్ ఒక ఢిల్లీ సుల్తాన్స్ అనే టాపిక్ మీద చేశాము. ఆ తర్వాత ఇంకా ప్రాక్టీస్ బిట్స్ చేయాలనుకున్నాం, కానీ కొద్దిగా వర్క్ ఉండడం వల్ల కుదరలేదు. సో, అందుకే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ దగ్గరికొచ్చింది కాబట్టి 6th, 7th సోషల్‌కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ మీద ర్యాపిడ్ రివిజన్‌లా ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. మొదటిగా ఇది మనకు 6th క్లాస్ జియోగ్రఫీ టాపిక్స్‌కి సంబంధించినది. 6th క్లాస్ సోషల్‌లో స్టార్టింగ్ లెసన్స్. ఇక్కడ చూస్తే మనకు ప్లానెట్స్, రొటేషన్, రివల్యూషన్, డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనకు ప్లానెట్స్‌ను ఒక వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ప్లానెట్స్ చూస్తే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈ 8 ప్లానెట్స్ కూడా సన్ నుంచి డిస్టెన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయన్నమాట. సో, వాటి యొక్క రొటేషను, రెవల్యూషను సన్ నుంచి వాటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఇవి మనం ఇంపార్టెంట్. మొదటిగా చూస్తే రొటేషన్ చూస్తే మెర్క్యూరీ రొటేషన్ అంటే మనకు తెలుసు. ఏదైనా ఒక ప్లానెట్ తన చుట్టూ తిరగడానికి తీసుకునే టైంని రొటేషన్ అంటాం. మెర్క్యూరీ రొటేషన్ పీరియడ్ 59 డేస్. వీనస్కి అయితే 243 డేస్. అర్త్కు 1 డే లేదా 24 అవర్స్. ఎగ్జాక్ట్ చెప్పాలంటే 23 hours 56 minutes 4 seconds. తర్వాత మార్స్ 1 డే. జూపిటర్ 9 hours 56 minutes. సాటర్న్ 10 hours 40 minutes. యురేనస్ 17 hours 14 minutes. నెప్ట్యూన్ 16 hours 7 minutes. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రివల్యూషన్. మనకు రివల్యూషన్కు రొటేషన్కి ఒక చిన్న తేడా ఉంది. అదేంటంటే రివల్యూషన్కు తీసుకునే టైం పీరియడ్ సన్ నుంచి దాని డిస్టెన్స్ను బేస్ చేసుకొని ఇంక్రీజ్ అవుతుంటుంది. అంటే ఒక ప్లానెట్ సన్ నుంచి ఎక్కువ దూరం అంటే దాని రివల్యూషన్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట. కానీ రొటేషన్ అలా కాదు. రొటేషన్ ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే రివల్యూషన్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ మెర్క్యూరీకి 88 డేస్ తీసుకుంటుంది. వీనస్కు 255 డేస్ తీసుకుంటుంది. అర్త్కు 365 1/4 డేస్. మార్స్కి 687 డేస్. జూపిటర్కి 11 years 11 months. సాటర్న్కి 29 years 5 months. యురేనస్ 84 years. నెప్ట్యూన్ 164 years. సో, ఇదంతా చూస్తే మనకు సన్ నుంచి డిస్టెన్స్ పెరిగే కొద్దీ దాని రివల్యూషన్ టైం కూడా పెరుగుతుంది. ఇంకా సన్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే మెర్క్యూరీ 58 million kilometers. వీనస్ 108. అర్త్ 150 million kilometers. ఇవన్నీ మిలియన్ కిలోమీటర్స్లో ఉంటాయి చూడండి డిస్టెన్స్. ఎగ్జామ్లో మిలియన్ కిలోమీటర్స్, బిలియన్ కిలోమీటర్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో, కేర్ఫుల్గా ఉండండి. సన్ నుంచి ప్లానెట్స్కి మధ్యలో డిస్టెన్స్ అడుగుతాయి, మిలియన్ కిలోమీటర్స్లోనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. 58 million kilometers మెర్క్యూరీ, వీనస్ 108, అర్త్ 150, మార్స్ 228, జూపిటర్ 778, సాటర్న్ 1427, యురేనస్ 2869, నెప్ట్యూన్ 4496. ఇవి మనం ఒకసారి బాగా బై హార్ట్ చేస్తే పదే పదే రివిజన్ చేస్తే బాగా గుర్తుంటాయి ఇవి. నెక్స్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసింగ్ త్రూ. ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. 6th క్లాస్లో ఉంటుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియాలోని ఏ స్టేట్స్ ద్వారా పాస్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ చూడండి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. మొత్తం 8 స్టేట్స్ ద్వారా పాస్ అవుతుంది. ఎన్ని స్టేట్స్ ద్వారా పాస్ అవుతుంది అంటే 8 స్టేట్స్. అవి ఏంటంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. అదే మనకు ఇంకా ఇంకొకటి ఏంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వాళ్ళు కొన్నిసార్లు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేసి సరైనవి సరికానివి అనే స్టేట్మెంట్స్లో అడగవచ్చు. అప్పుడు మనము తప్పు చేసి రావచ్చు. ఇవన్నీ కరెక్ట్గా ఈ స్టేట్ ద్వారా పాస్ అవుతుంది అనుకుంటాం. కొన్నిసార్లు మనం ఎక్కువ ఎన్ని స్టేట్స్ ద్వారా పాస్ అవుతుంది, 8 స్టేట్స్, అవి ఏంటివి, వీటి మీద ఫోకస్ చేస్తాం. అక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వాళ్ళు క్యాప్రికాన్ ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేసి తప్పు చేసేలా కూడా చేయొచ్చు. సో, ఇలాంటి చోట్ల జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ కింద చూస్తే కలర్స్. ఇవి మ్యాప్ పాయింటింగ్లో మనకు చూస్తే
మ్యాప్స్లో ఏ ఏ కలర్ దేన్ని డినోట్ చేస్తారనే దాని గురించి ఇది. బేస్డ్ ఆన్ హైట్ పరంగా చూస్తే గ్రీన్ కలర్ మ్యాప్లో ఎక్కడైనా గ్రీన్ కలర్ కనిపిస్తే 0 to 100 మీటర్స్ అంటే ప్లెయిన్స్ అని అట్లా అర్థం. ఎల్లో కలర్లో ఉంటే అక్కడ ప్లాటో పీఠభూములు ఉన్నాయని అర్థం. దాని హైట్ 200 to 1000 మీటర్స్. మ్యాప్లో ఆరెంజ్ కలర్ ఉంటే 1000 to 3000 మీటర్స్ హైట్ ఉన్నట్లు. వైలెట్ అయితే 3000 to 7000 మీటర్స్. వైట్ అయితే 7000 to 8000 మీటర్స్ హైట్ ఉన్నట్లు అర్థం. అదే మనం ఫిజికల్ మ్యాప్స్ని తీసుకుంటే అంటే మ్యాప్లో బ్లూ కలర్ ఉంది అంటే అక్కడ వాటర్ ఉన్నట్టు, సీస్ లేదా ఓషన్స్ అలా. గ్రీన్ కలర్ ఉంటే ప్లెయిన్స్ ఉన్నట్లు, ఎల్లో ఉంటే ప్లాటోస్ ఉన్నట్లు, బ్రౌన్ కలర్ అంటే మౌంటైన్స్ ఉన్నట్లు. అంటే మ్యాప్లో మనం కలర్ చూసి అవి ఏ ప్రాంతం అని గుర్తుపెట్టుకోనికి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ కంటెంట్ ఆర్ థీమ్స్, వీటిని బేస్ చేసుకొని ఇవన్నీ 6th 7th క్లాసెస్లో ఉన్నాయన్నమాట మ్యాప్స్కి సంబంధించిన లెసన్స్లో. డార్క్ గ్రీన్ మనకు ఫారెస్ట్లు సూచిస్తుంది. లైట్ గ్రీన్ అయితే గ్రాస్ ల్యాండ్స్ని సూచిస్తుంది అంటే గడ్డి భూములు. ఎల్లో కలర్ అయితే ప్లాటోస్ను సూచిస్తుంది. బ్రౌన్ ఇక్కడ చూడండి, ఫిజికల్ మ్యాప్లో అయితే బ్రౌన్ మౌంటైన్స్ని సూచిస్తుంది. అదే బేస్డ్ ఆన్ కంటెంట్ ఆర్ బేస్డ్ ఆన్ థీమ్స్ అని అన్నప్పుడు బ్రౌన్ కలర్ ల్యాండ్ యూస్ఫుల్ ఫర్ అగ్రికల్చర్కి యూస్ఫుల్ అయ్యే ల్యాండ్ని సూచిస్తుంది. డార్క్ గ్రే మౌంటైన్స్, అదే ఫిజికల్ మ్యాప్స్లో అయితే మౌంటైన్స్ బ్రౌన్ కలర్తో సూచిస్తాం. అదే థీమాటిక్ మ్యాప్స్లో అయితే మౌంటైన్స్ని డార్క్ గ్రేతో సూచిస్తాం. హిల్స్ని అయితే లైట్ గ్రేతో. డార్క్ బ్లూస్ అయితే సీస్ అండ్ ఓషన్స్. లైట్ బ్లూలో అయితే ట్యాంక్స్, రివర్స్, కెనాల్స్ని సూచిస్తాం. బ్లాక్ కలర్లో బౌండరీస్ అంటే సరిహద్దులను సూచిస్తాం. వైట్ కలర్లో ప్లేసెస్ వేర్ మినరల్స్ ఆర్ అవైలబుల్, మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది వైట్ కలర్తో సూచిస్తాం. సో ఇవి మనకు 6th క్లాస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది మనకు 6th క్లాస్లో ఉంటుంది గౌతమ బుద్ధుని గురించి. అలాగే అదే డిఫరెంట్ రిలీజియన్స్ గురించి మనకు ఒక లెసన్ ఉంటుందన్నమాట. ఆ లెసన్లో ఇది మెయిన్ మనకు అన్ని రిలీజియన్స్ గురించి మనం పెట్టగలుగుతాం బిట్స్ అడిగితే. బట్ బుద్ధిజం, జైనిజంలో కొద్దిగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉందన్నమాట. మనం కన్ఫ్యూజ్ అయితే తప్పులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటి మీద కవర్ చేస్తున్నాను ఇక్కడ. మెయిన్గా ఈ వీడియో ఇప్పటి వరకు ముఖ్యంగా ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్లో ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మొత్తం సిలబస్ కంప్లీట్ చేసిందకపోవచ్చు, ఒకవేళ కంప్లీట్ చేసిన పైన చదివి ఉండొచ్చు కాబట్టి వాళ్ళకు ఈ టైంలో ఇది ఒక ర్యాపిడ్ రివిజన్ లాగా బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ గౌతమ బుద్ధుని గురించి చూస్తే ఇతని అసలు పేరు సిద్ధార్థుడు. ఇతని ఎప్పుడు పుట్టినాడంటే జననం ఎప్పుడంటే 563 BCEలో. మనకి BCE అంటే బిఫోర్ ద కామన్ ఎరా, CE అంటే కామన్ ఎరా అని అర్థం. ఇతని బర్త్ ప్లేస్ లుంబిని. పేరెంట్స్ శుద్ధోదనుడు, మాయాదేవి. స్పౌస్ అంటే భార్య ఎవరంటే యశోధర. సన్ ఇతని కొడుకు పేరు రాహుల్. ఇతని బిరుదులు టైటిల్స్ ఏంటంటే గౌతమ బుద్ధ, తెలుగులో అయితే గౌతముడు, బుద్ధుడు. ఇతని డెత్ ఎప్పుడంటే 483 BCలో. ఓకే, ఇది మనకు గౌతమ బుద్ధుని గురించి. అదే వర్ధమాన మహావీరు, ఇతను జైనిజంకి సంబంధించిన అతను 24th తీర్థాంకర అన్నమాట. జైనిజంకి సంబంధించిన వాళ్ళని తీర్థాంకరులు అంటారు. ఇతను 24th తీర్థాంకర, వర్ధమాన మహావీరుడు. ఇతని బర్త్ ఎప్పుడంటే 599 BCలో. అదే మనకు గౌతమ బుద్ధుడు ఎప్పుడు జన్మించాడు 563 BCలో. అదే వర్ధమాన మహావీరు వస్తే 599 BCలో. వర్ధమాన మహావీరుడు ఎక్కడ జన్మించాడు అంటే వైశాలి అనే ప్లేస్లో జన్మించాడు. మరి గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడంటే లుంబినిలో జన్మించాడు. తర్వాత వర్ధమాన మహావీర పేరెంట్స్ సిద్ధార్థ, త్రిష అని గుర్తుపెట్టుకోండి. అదే మన గౌతమ బుద్ధుని పేరెంట్స్ శుద్ధోదనుడు, మాయాదేవి. ఇతని భార్య యశోద. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, వర్ధమాన మహావీరుని భార్య యశోద, గౌతమ బుద్ధుని భార్య పేరు యశోధర. గౌతమ బుద్ధుని వైఫ్ యశోధర, వర్ధమాన మహావీర వైఫ్ యశోద. అది ఇక్కడ గుర్తుపెట్టుకొని బాగా. టైటిల్స్ ఇతని బిరుదులు ఏంటంటే మహావీర, జిన. అంటే మన గౌతమ బుద్ధుని బిరుదులు గౌతముడు, బుద్ధుడు.
ఇతను ఎప్పుడు చనిపోయాడంటే 527 బీసీఈలో. మరి మన గౌతమ బుద్ధుడు ఎప్పుడు 483 బీసీఈలో మరణించారు. ఇవి ఇంపార్టెంట్ అనమాట. సరైనవి సరికాని స్టేట్మెంట్స్ లాగా అడగవచ్చు. సో ఒకసారి బాగా చూసుకోండి. నెక్స్ట్ 8 ఫోల్డ్ పాత్, దీన్నే అష్టాంగ మార్గాలు అంటారు. ఇవి గౌతమ బుద్ధుడు సంబంధించిన అనమాట. గౌతమ బుద్ధుడు చెప్పాడు వీటి గురించి. అష్టాంగ మార్గాల గురించి గౌతమ బుద్ధుడు ఏం చెప్పారంటే, గౌతమ బుద్ధుడు 6 సత్యాలు చెప్పారు. అవి 4 ఉంటాయి. ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరిక, కోరికలు నివారిస్తే దుఃఖాన్ని నివారించవచ్చు. ఈ కోరికలు లేదా దుఃఖాన్ని నివారించడానికి అష్టాంగ మార్గం పాటించాలని చెప్తాడు. ఆ అష్టాంగ మార్గం అంటే 8 ఫోల్డ్ పాత్, 8 మార్గాలు. ఆ 8 మార్గాల గురించి గౌతమ బుద్ధుడు చెప్పాడనమాట. సో ఏం చెప్పాడు? రైట్ వ్యూ అంటే సరైన దృష్టి. అంటే దీని అర్థం ఏంటంటే నో ద ట్రూత్, సత్యాన్ని తెలుసుకోవడం. దీన్నే సమ్యక్ దృష్టి అని కూడా అంటాం. నెక్స్ట్ రైట్ ఇంటెన్షన్స్, దీన్నే సమ్యక్ సంకల్ప అంటారు, సరైన ఉద్దేశం. అంటే మన మనసును చెడు నుంచి విడిపించడం. రైట్ స్పీచ్ అంటే సరైన ప్రసంగం. అంటే దీన్నే సమ్యక్ వాక్కు అంటారు. అంటే ఇతరులను బాధ పెట్టేలా మాట్లాడకపోవడం. రైట్ యాక్షన్, సమ్యక్ కర్మ అంటే సరైన క్రియ అని. అంటే మంచి పనులు చేయడం, ఇతరుల మంచి కోసం పనిచేయడం. రైట్ లైవ్లీహుడ్ అంటే సరైన జీవితం. దీన్నే సమ్యక్ జీవన అంటాం, జీవితాన్ని గౌరవించడం. రైట్ ఎఫర్ట్ అంటే సరైన కృషి. దీన్నే సమ్యక్ సాధన, చెడుని ఎదిరించడం. నెక్స్ట్ రైట్ కాన్సన్ట్రేషన్, దీన్నే సమ్యక్ సమాధి అంటాం, సరైన ఏకాగ్రత, ధ్యానం సాధన చేయడం. చూడండి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే ఏమొస్తుంది మనకు? కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైట్ మైండ్ఫుల్నెస్, దీన్నే సరైన బుద్ధి అంటారు, సమ్యక్ స్మృతి, ఆలోచనలు నియంత్రించడం. ఇవి బాగా గుర్తుపెట్టుకొని మెయిన్ 8 వర్డ్స్: సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్ప, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవన, సమ్యక్ సాధన, సమ్యక్ సమాధి, సమ్యక్ స్మృతి. వీటి అర్థాలు: సమ్యక్ దృష్టి అంటే సరైన దృష్టి, సమ్యక్ సంకల్ప అంటే సరైన ఉద్దేశం, సమ్యక్ వాక్కు అంటే సరైన ప్రసంగం. ఈ విధంగా ఈ ఫస్ట్ లాస్ట్వి బాగా గుర్తుపెట్టుకొని తర్వాత వాటి మీనింగ్స్కి ప్రయారిటీ ఇవ్వండి. ఇలాంటివి మనకు వర్ధమాన మహావీరుడు జైనిజంలో చెప్తారు. డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం, జైనమత సిద్ధాంతాలను పంచవ్రతాలు అంటాం. ఈ జైనమత సిద్ధాంతాలు ఏంటంటే అహింస, సత్యం, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్య. అహింస అంటే నాన్ వైలెన్స్, సత్యం అంటే ట్రూత్ఫుల్నెస్, సత్యం అహింస మహాత్మా గాంధీ చెప్పినాడంత, మనకి ఇవి బాగా తెలుసు. తర్వాత 3 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆస్తేయం అంటే నాన్ స్టీలింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆస్తేయంలో ఆస్తి అని ఉంది. ఆస్తిని ఏం చేస్తారు? ఎవరైనా దొంగలించాలని చూస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. దొంగలించడం అంటే స్టీలింగ్ అంటే దొంగతనం చేయడం. ఆస్తేయం అంటే నాన్ స్టీలింగ్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆస్తిని ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటారు, స్టీల్ చేయాలనుకుంటారు, నువ్వు నాన్ స్టీలింగ్గా చూసుకోవాలి, అంటే దొంగతనం చేయకుండా చూసుకోవాలని గుర్తుపెట్టుకోండి. అపరిగ్రహ అంటే నాన్ పొసెసివ్నెస్. నెక్స్ట్ బ్రహ్మచర్య అంటే సెంటర్డ్నెస్. ఇవి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బ్రహ్మచర్య అనేది మనకు మహావీరుడు చేర్చాడనమాట. అంతకుముందు అది లేదు, మహావీరుడు దాన్ని యాడ్ చేసినాడు. అయితే ఈ డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం, ఈ పంచవ్రతాలు మనము సాధించడానికి, అనుసరించడానికి మహావీరుడు ఏం చెప్పారు? 3 క్వాలిటీస్ని చెప్పినారు. వాటిని త్రిరత్నాలు అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకొని త్రిపీఠకాలు గౌతమ బుద్ధునికి సంబంధించినవి. త్రిరత్నాలు అనేవి జైన మతం వర్ధమాన మహావీరునికి సంబంధించినవి. త్రిరత్నాలు ఏ మతానికి సంబంధించినవి అంటారు? జైన మతానికి. త్రిపీఠకాలు ఏ మతానికి సంబంధించినవి అంటారు? బౌద్ధ మతానికి. త్రిరత్నాలు ఎవరు చెప్పారు? వర్ధమాన మహావీరుడు. త్రిపీఠకం అనేది మన బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు అన్నమాట. నెక్స్ట్ త్రిరత్నాలు అంటే ఇక్కడ చూడండి, త్రిరత్నాలు: సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర. సమ్యక్ దర్శనం అంటే సరైన విశ్వాసం, రైట్ ఫెయిత్. సమ్యక్ జ్ఞాన్, రైట్ నాలెడ్జ్, సరైన జ్ఞానం. సమ్యక్ చరిత్ర అంటే సరైన ప్రవర్తన. దీన్ని గుర్తుపెట్టుకొని ఒక చిన్న కోడ్ చెప్తా చూడండి. సమ్యక్ దర్శన్, రైట్ ఫెయిత్, సరైన విశ్వాసం. ఒకటి గుర్తుపెట్టుకోండి, సమ్యక్ దర్శన్ ఉంది. దర్శన్ అంటే కన్నడ హీరో దర్శన్ ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. అతని మీద అతని అభిమానులకు నమ్మకం ఉన్నారు. ఎందుకంటే అతన్ని రీసెంట్గానే ఒక 1 year బ్యాక్ అట్లా తన అభిమానిని అతనే చంపాడు ఒక ఇన్సిడెంట్ వల్ల. అది మీరు వినే ఉంటారు. సో అట్లా గుర్తుపెట్టుకోనికి చెప్తున్నాను అంతే. ఇది
సో సమ్యక్ దర్శన్ సినిమా యాక్టర్ ఉన్నారు, కన్నడ యాక్టర్. దర్శనం మీద ఎవరికి నమ్మకం ఉండదు, అంటే విశ్వాసం, ఫెయిత్ ఉండదు అని గుర్తుపెట్టుకోండి. సమ్యక్ దర్శనం సరైన విశ్వాసం, దర్శన్ మీద సరైన విశ్వాసం ఉండదు అని గుర్తుపెట్టుకోండి. సమ్యక్ జ్ఞాన్ అంటే జ్ఞానము అని, రైట్ నాలెడ్జ్. నెక్స్ట్ సమ్యక్ చరిత్ర అంటే సరైన ప్రవర్తన. అయితే ఇవి చూడండి, సమ్యక్ దర్శన్ మనకి ఇవే ఇంతకుముందు దాంట్లో కూడా ఉన్నాయి. సమ్యక్ అనే పదము ఇగో ఇక్కడ అష్టాంగ మార్గాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి ఇచ్చి గౌతమ బుద్ధుని అష్టాంగ మార్గాలలో లేనిది ఏంటి లేదా ఉన్నది ఏంటి, ఇలా క్వశ్చన్లు అడిగి ఫర్ సపోజ్ గౌతమ బుద్ధుని అష్టాంగ మార్గాలలో లేనిది ఏంటి అన్నాడు అనుకో, ఇందులో 3 ఇచ్చేసి ఇక్కడ సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్రను అడుగుతారు. ఈ దర్శన్, జ్ఞాన్, చరిత్ర అనేవి ఇక్కడ ఎక్కడా లేవు చూడండి. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఈ పదాలను బాగా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఒకవేళ గౌతమ బుద్ధుని అష్టాంగ మార్గాల్లో ఉన్నది ఏంటి అని అడగవచ్చు. అప్పుడు 3 సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర, ఇవి జైనకు సంబంధించినవి. ఇవి ఇచ్చేసి వీటిలో ఒకటి ఇచ్చేసేయచ్చు. సో మీరు ఇక్కడ ఈ 8 గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఈ 3 ముఖ్యంగా ఈ 3 గుర్తుపెట్టుకున్నాం అనుకో, సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర, ఈ 3 జైనిజానికి సంబంధించినవి. ఇంక మిగతా ఏదైనా దానివే మన బుద్ధిజానికి సంబంధించినవని పెట్టేసేయచ్చు బిట్లో. ఓకే, నెక్స్ట్ ఇది రోడ్ సేఫ్టీ క్లబ్ గురించి. ఇది మనకు రోడ్ సేఫ్టీ అనే ఒక లెసన్ ఉంటుంది 7th క్లాస్లో, అక్కడి నుంచి తీసుకున్నాను అనమాట. రోడ్ సేఫ్టీ క్లబ్ వాస్ ఫార్మలీ లాంచ్డ్ ఇన్ జనవరి 2010. రోడ్డు భద్రతా క్లబ్ ఎప్పుడు ప్రారంభించారు అంటారు, జనవరి 2010. డేట్ ఏం లేదు చూడండి, జస్ట్ 2010 జనవరి. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసినారు అంటారు, ఎక్కడ, ఢిల్లీలో. నెక్స్ట్ ఈ రోడ్ సేఫ్టీ క్లబ్కు ఉన్న మోటో ఏంటి అంటే, లక్ష్యం ఏంటి అంటే, టు యాక్టివ్లీ ఎంగేజ్ స్కూల్స్ అండ్ టు ఎన్ష్యూర్ దేర్ పార్టిసిపేషన్ ఇన్ వేరియస్ రోడ్ సేఫ్టీ యాక్టివిటీస్. అంటే రహదారి భద్రతా కార్యకలాపాలలో పాఠశాలను చురుకుగా భాగస్వామ్యం చేయడం మరియు వారిని భద్రతా కార్యకలాపాలలో పాల్గొనేలా చూడతాం అడుగుతారు. వీటి మీద రోడ్డు సేఫ్టీ క్లబ్కి సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏది, సరికాని స్టేట్మెంట్ ఏది, ఈ విధంగా బిట్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మినిమం ఏజ్ అనేది మనకు జనరల్గా ఇక్కడ బిట్టు పడే ఛాన్స్, మనం బిట్టు పోగొట్టుకునేది ఉన్నది కూడా ఇక్కడే. ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్ బిట్స్లో కూడా ఒకసారి వచ్చింది దీని మీద. మినిమం ఏజ్ లిమిట్ ఫర్ డ్రైవింగ్ ఆఫ్ మోటార్ వెహికల్. ఒక మోటార్ వెహికల్ డ్రైవ్ చేయడానికి మినిమం ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 years. మినిమం ఏజ్ లిమిట్ టు డ్రైవ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే రవాణా వాహనాన్ని డ్రైవ్ చేయడానికి ఉండాల్సిన మినిమం ఏజ్ ఎంత అంటే 25 years. రవాణా వాహనాలు అంటే ఏంటి సార్ అంటే, ఇవి మనకు లారీలు, బస్సులు ఇలాంటివి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినవి డ్రైవ్ చేయాలంటే 25 years ఉండాలి. మోటార్ వెహికల్ అంటే మనకు నథింగ్ బట్ కారు, బైక్ ఇలాంటివన్నీ. ఇలాంటి వాటికి డ్రైవింగ్ చేయడానికి మనకు ఉండాల్సిన మినిమం ఏజ్ లిమిట్ 18 years. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి అయితే 25 years. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అష్టప్రధానులు. ఈ అష్టప్రధానులు అనేది శివాజీ సామ్రాజ్యంలో ఉంటారనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, అష్టప్రధాన వాజ్ సిస్టమ్ ఆఫ్ మినిస్ట్రియల్ డిలిగేషన్ మరాఠా ఎంపైర్. అంటే మరాఠా సామ్రాజ్యంలో ఒక మంత్రివర్గ ప్రతినిధి బృందాన్నే అష్టప్రధానులు అంటారు. ఇది శివాజీ అడుగుతారు, అష్టప్రధానులు ఎవరికి సంబంధించిన వారు, శివాజీకి సంబంధించిన వారు చూడండి. సో ఈ అష్టప్రధానులు గుర్తుపెట్టుకోవాలంటే ఎవరెవరు ఏ డ్యూటీ అని. పీష్వా ప్రైమ్ మినిస్టర్ అనమాట. అమాత్య ఆర్థిక మంత్రి. మనకు ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కోడింగ్స్ కూడా చెప్తా చూడండి. అమాత్య, బాహుబలి సినిమాలో మనకు అమాత్య అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంటే అతను బాహుబలి 2లో దేవసేన వాళ్ళ కుంతల రాజ్యానికి వచ్చి మా రాజమాతకి కానుకలు ఇచ్చి పంపించి తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయమని అడిగినారని వస్తారు అతను. అప్పుడు దేవసేన చెప్తుంది, అమాత్య మీ బహుమానాలకు మేము తోక ఊపుకుంటూ రాము అని చెప్తుంది అనమాట. అట్లా గుర్తుపెట్టుకున్నా. అంటే అమాత్య ఆ సీన్లో ఏం చేస్తాడు, తన వాళ్ళ మాహిష్మతి రాజ్యానికి సంబంధించిన ఆ బంగారు కానుకలు ఇవన్నీ తీసుకొస్తారనమాట. అంటే ఇవన్నీ బంగారం, ఇవన్నీ ఏంటివి, డబ్బుకు సంబంధించినవి కదా. అంటే ఆర్థిక మంత్రి, ఆ విధంగా గుర్తుపెట్టుకున్నా. అమాత్య ఆర్థిక మంత్రి అని గుర్తుపెట్టుకున్నా అట్లా. తర్వాత సచివ్ సెక్రటరీ. సచివ్లో ఉంది, సెక్రటరీలో ఎస్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సచివ్, సెక్రటరీ, కార్యదర్శి అన్నమాట. తర్వాత వాకియా నవీస్, ఇతను హోమ్ మినిస్టర్ అనమాట, అంతరంగిక మంత్రి. తర్వాత సేనాపతి ఎవరంటే సర్వసైన్య అధ్యక్షుడు.
సేనాధిపతిని ఏమంటామంటే సర్వసైన్య అధ్యక్షుడు అని ఇంకొక పేరు ఉందని అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత సుమంత్ ఫారిన్ మినిస్టర్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనకు సీతారామం అనే ఒక మూవీ ఉంది. దాంట్లో సుమంత్ ఉంటాడు. సుమంత్ అలాగే మన హీరో దుల్కర్ సల్మాన్ ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళకు దొరికిపోతారనమాట. అప్పుడు అతను విదేశం నుంచి తప్పించుకొని, అంటే వాళ్ళు ఎక్కడ దొరికిపోయినాడు, మన దేశంలో కాదు వేరే దేశంలో దొరికిపోయారు, విదేశాల్లో దొరికిపోయినాడు అని గుర్తుపెట్టుకోండి. అతను మాత్రం తప్పించుకొని బయటకు వస్తారు హీరోని ఎక్కిచ్చేసి క్లైమాక్స్లో. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సుమంత్ విదేశీ మంత్రి అని గుర్తుపెట్టుకోండి. ఫారిన్ మినిస్టర్, ఫారిన్ నుంచి తప్పించుకొచ్చినాడు కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యాయాధీష్. పేరులోనే న్యాయం, న్యాయం అంటే జస్టిస్, చీఫ్ జస్టిస్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పండిత్ రావు, హై ప్రీస్ట్, ప్రధాన పూజారి. పండితుడు, పండిత్ రావులో పేరులోనే పండిత్ ఉంది. పండిత్ ఎవడు? పూజారి. మనకు సలార్ సినిమాలో కూడా పండిత్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. వాడు ఏదో పూజలు చేసి చేతబడి చేస్తాంలాగా ఉంటాడు అతను, అంత నామాలు పూసుకొని అట్లా. పండిత్ అంటే ఎవరంటే పూజారి అని గుర్తుపెట్టుకోండి. మరి పూజారి ఏం చేస్తారు? మతపరమైన అంశాలను నిర్వహించే వ్యక్తి. న్యాయాధీష్, న్యాయమూర్తి అంటే ఏం చేస్తాడు? జస్టిస్ ఆన్ సివిల్ అండ్ క్రిమినల్ మ్యాటర్స్. పేరులో చీఫ్ జస్టిస్, జస్టిస్ ఆన్ సివిల్, ఈజీ గుర్తుపెట్టుకోండి. సుమంత్ ఎవరు? ఫారిన్ మినిస్టర్. ఫారిన్ మినిస్టర్ ఏం చేస్తారు? టు మేనేజ్ రిలేషన్షిప్స్ విత్ అదర్ సావరెన్స్. ఇతర రాజ్యాలతో సంబంధాలు నిర్వహించే వ్యక్తి అన్నమాట అతను. నెక్స్ట్ సేనాపతి, కమాండర్. ఇతను ఏం చేస్తారు? సర్వసైన్య అధ్యక్షుడు, రాజ్య రక్షణ మరియు సైనిక వ్యవహారాల మీద. తర్వాత వాకియా నవీస్. ఈయన ఎవరు? హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఏం చేస్తారు మరి? మేనేజింగ్ ఇంటర్నల్ అఫైర్స్, ఎస్పెషల్లీ ఇంటెలిజెన్స్ అండ్ ఎస్పియోనేజ్, అంటే గూఢచర్య వ్యవహారాలను చూసే మంత్రి. ఇందులో హోమ్ మినిస్టర్ వాకియా నవీస్. నెక్స్ట్ సచివ్, సెక్రటరీ. సెక్రటరీ ఏం చేస్తారు? ప్రిపేర్ రాయల్ ఎడిక్ట్, రాజశాసనాలు తయారు చేస్తారని గుర్తుపెట్టుకోండి. తర్వాత అమాత్య, ఆర్థిక మంత్రి. ఆర్థిక మంత్రి ఏం చేస్తారు? సామ్రాజ్యంలోని ఖాతాలు నిర్వహించడం. పీష్వా, ప్రధానమంత్రి. ఇతను పీష్వా ప్రైమ్ మినిస్టర్, పీష్వా పీపీ అట్లా గుర్తుపెట్టుకోండి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఎంపైర్, సామ్రాజ్యం యొక్క సాధారణ పరిపాలనను చూస్తారు ఇతను. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఇవి. నెక్స్ట్ మనకి కొన్ని టర్మ్స్ ఉంటాయన్నమాట. మన కాన్స్టిట్యూషన్లో ఉండే కీ టర్మ్స్ అనమాట. ఇవి ప్రియాంబుల్లో ఉంటాయి. సావరినిటీ, సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, రిపబ్లిక్. వీటిని సావరినిటీని తెలుగులో సర్వసత్తాక అని, సోషలిజంని సామ్యవాదం అని, సెక్యులరిజంని లౌకికవాదం అని, డెమోక్రసీని ప్రజాస్వామ్యం అని, రిపబ్లిక్ని గణతంత్రం అని అంటారు. మరి వీటి యొక్క మీనింగ్స్ తెలుసుకోవాలి. వీటి గురించి బిట్ అడిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 2022 టెట్లో నేను రాసిన పేపర్లు ఈ సెక్యులరిజం గురించి బిట్ అడిగాడు ఇక్కడి నుంచే. సో ఒకసారి చూద్దాము. సావరినిటీ, ద కంప్లీట్ పవర్ టు టేక్ డిసిషన్ ఆన్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అఫైర్స్, అంటే బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని సావరినిటీ అంటాము. మన ఇండియాకి ఆ సావరినిటీ అనే పవర్ ఉంది. నెక్స్ట్ సోషలిజం, అంటే సమాజంలో దీన్నే సామ్యవాదం అంటారు. సమాజంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అసమానతలు తగ్గించడం ద్వారా సామాజిక న్యాయం అందించబడుతుంది. సోషల్ జస్టిస్ ఎన్స్యూర్డ్ బై మినిమైజింగ్ సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ ఇన్ఈక్వాలిటీస్. అంటే మన సమాజంలో లేదా డబ్బు పరంగా కానీ రాజకీయ పరంగానే అసమానతలు ఉంటాయి కదా, వాటిని తగ్గించి న్యాయం అందించడాన్ని సోషలిజం అంటాం. సెక్యులరిజం అంటే మత ప్రమేయం లేని రాజ్యం అనమాట. ద సిటిజన్స్ రైట్ టు ప్రొఫెస్ అండ్ ప్రొపగేట్ ద రిలీజన్ ఆఫ్ దేర్ ప్రిఫరెన్స్. ద స్టేట్ హ్యాస్ నో అఫీషియల్ రిలీజన్, ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. ఇదే 2022 ఆగస్టులో టెట్ జరిగిందనమాట. అప్పుడు నేను రాసిన ఫస్ట్ టెట్. దాంట్లో వచ్చిన బిట్ ఏంటంటే ఇదే, రాజ్యానికి అధికారిక మతం లేదు అని చెప్పేది ఏంటి అంటారు. సెక్యులరిజం రాజ్యానికి అధికారిక మతం లేదని చెప్తాది, అన్ని మతాలు సమానమే అని చెప్తుంది. నచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ కూడా మనకి లౌకికవాదం అంటే సెక్యులరిజం ఇస్తుంది. తర్వాత డెమోక్రసీ, ప్రజలచే ఎన్నుకోబడిన, మనకు ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అంటాం కదండి. సో మనకి ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అనే పదాన్ని, ఈ డెమోక్రసీ అంటే ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అనే మాట చెప్పినది ఎవరంటే అబ్రహం లింకన్. అడగవచ్చు, హూ సెడ్ డెమోక్రసీ మీన్స్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అంటే అబ్రహం లింకన్. మరి మనకు కాన్స్టిట్యూషన్ పరంగా డెమోక్రసీ అంటే మీనింగ్ ఏంటంటే ద గవర్నమెంట్ ఈజ్ రన్ బై ద రిప్రజెంటేటివ్స్ ఎలెక్టెడ్ బై పీపుల్. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే ప్రభుత్వం నడపబడుతుంది అనేదే ప్రజాస్వామ్యం. నెక్స్ట్ గణతంత్ర వ్యవస్థ, రిపబ్లిక్ అనేది రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ డిసైడెడ్ త్రూ ఎలక్షన్. ఇది చూడండి,
రెండింటికి డిఫరెన్స్ ఏంటి డెమోక్రసీకి రిపబ్లిక్కి అంతే సార్. డెమోక్రసీ అంటే గవర్నమెంట్ ఈజ్ రన్ బై ద రిప్రజెంటేటివ్స్ ఎలక్టెడ్ బై ద పీపుల్, అంటే ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళచే ప్రభుత్వం నడపబడితే డెమోక్రసీ. రిపబ్లికన్ అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్, రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడదాం. లైక్ మనకు రాజ్యాధినేత ఎవరు? ప్రెసిడెంట్ ఎన్నికల ద్వారా రావడం, దీన్నే రిపబ్లిక్ అంటాం. ఈ కీ టర్మ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఒకసారి మీ అందరూ ఏం చేస్తారంటే ఈ వీడియో వింటున్నారు కాబట్టి విన్న తర్వాత ఒక్కసారి వీడియోను రివైజ్ చేసుకొని మళ్ళీ వీడియోలో చెప్పిన అంశాలన్నింటిలో ఒకసారి చూసుకొని కుదిరితే ఇప్పుడున్న తక్కువ టైంలో మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి చదువుకుంటారు కాబట్టి ఒక్కసారి వాళ్ళతో డిస్కస్ చేస్తే బాగా గుర్తుంటాయి. నెక్స్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే సమాచార హక్కు చట్టం, ఇది 2005లో వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం, ఇది 2009లో వచ్చింది. ఈ రెండింటి గురించి కూడా మనకు బిట్ అడిగే ఛాన్స్ ఉంది. సో వీటి మీద కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇది 2005లో వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ 2009లో వచ్చింది. ఫస్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాం. సమాచార హక్కు చట్టం ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఎవరీ సిటిజన్ అంటే ప్రతి పౌరుడు కూడా సమాచారం, తనకు కావాల్సిన సమాచారాన్ని గవర్నమెంట్ నుంచి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్పరెన్సీని అంటే పారదర్శకతను పెంచుతుంది అన్నమాట. ఇది ఇండియన్ పార్లమెంట్ 2005లో దీన్ని ఆమోదించింది. ఇది అమల్లోకి వచ్చినది October 12, 2005. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టీఈని ఇండియన్ పార్లమెంట్ యాక్సెప్ట్ చేసిన ఇయర్ 2005. అది అమల్లోకి వచ్చినది October 12, 2005. చూడండి ఇక్కడ అమల్లోకి వచ్చినదైతే డేట్ కూడా ఉంది, October 12 అని. ఇవి గుర్తుపెట్టుకోండి. అదే రైట్ టు ఎడ్యుకేషన్ అయితే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 45లో ఉంది. అది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని, అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉండేదన్నమాట. 86th అమెండ్మెంట్ ద్వారా 2002లో రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్స్లో యాడ్ చేశారు. ఆర్టికల్ 21A అనేది ఒకటి క్రియేట్ చేసి దాంట్లో పెట్టారనమాట. సో ఇది ఏం చెప్తుందంటే రైట్ టు ఎడ్యుకేషన్ 6 to 14 years ఉన్న వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్తుంది. ఫండమెంట్ ఆమోదించినది ఎప్పుడంటే 2009లో. ఇది అమల్లోకి వచ్చినది April 1, 2010. ఓకే, రైట్ టు ఇన్ఫర్మేషన్ 2005లో గవర్నమెంట్ ఆమోదించింది, October 12, 2005లో అమలుకి వచ్చింది. అదే రైట్ టు ఎడ్యుకేషన్ అయితే 2009లో ఆమోదించినారు పార్లమెంటు. 2010 April 1న అమల్లోకి వచ్చింది. మరి ఇక్కడ 2002కు సంబంధించిన పాయింట్ ఏంటి అంటే 2002లో 86th అమెండ్మెంట్ జరిగి ఆర్టికల్ 45లో ఉన్న ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆర్టికల్ 21Aలో తీసుకొచ్చి పెట్టారు 2002లో. ఓకే, ఇది 6 to 14 years వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ కల్పిస్తుంది. మనకి ఇది డూ యూ నోలో ఒక ఇంపార్టెంట్, అవర్ కంట్రీ హ్యాస్ ఆల్సో సైన్ ద రిజల్యూషన్స్ పాస్ దట్ UNO కాన్ఫరెన్స్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ చైల్డ్. అంటే మనకు చైల్డ్ రైట్స్కి సంబంధించినది UNO కాన్ఫరెన్స్లో మన ఇండియా కూడా సైన్ చేసింది. దీంట్లో ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ 4 ఇచ్చినారు. రైట్ టు సర్వైవల్, రైట్ టు ప్రొటెక్షన్, రైట్ టు డెవలప్మెంట్, రైట్ టు పార్టిసిపేషన్. నెక్స్ట్ మనకు ఫండమెంటల్ రైట్స్ చూస్తే ఫండమెంటల్ రైట్స్ ఇవి 6 ఉంటాయి చూడండి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇవి మనకు ఏమేమి రైట్స్ ఉన్నాయి, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఏ రైట్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ అనమాట. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18, రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 నుంచి 22 వరకు, రైట్ అగైనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ పీడన నిరోధక హక్కు అంటాం తెలుగులో, ఆర్టికల్ 23, 24, రైట్ టు రిలీజియన్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25 to 28 ఆర్టికల్ వరకు ఉన్నాయి. రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ ఆర్టికల్ 29 to 30, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32లో ఉంది. మరి ఆర్టికల్ 31లో సార్ అంటే ఒకప్పుడు ఆర్టికల్ 31లో ఆస్తి హక్కు ఉండేది. ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారనమాట. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978లో చేసి ఆర్టికల్ 31లో ఉన్నదాన్ని తీసేశారనమాట 44th అమెండ్మెంట్ ద్వారా. ఇది మనకు హయ్యర్ క్లాసెస్లో వస్తాయి. అయితే ఏ ఆర్టికల్ 14 ఏం చెప్తాడు, 15 ఏమొస్తారనేది కూడా మనకు 9th, 10th లెవెల్లో ఉంటాయి. ప్రస్తుతానికైతే
ఇప్పుడు అవన్నీ చెప్పుకునేది మనకు టైం సరిపోదు. మ్యాక్సిమం 10th అయితే 8th క్లాస్ వరకే ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి నేను కూడా 8th వరకే ఎక్కువ కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14-18, ఫ్రీడమ్ అయితే 19-22, రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే 23-24, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే 25-28, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ అయితే 29-30, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32. ఇవి గుర్తుపెట్టుకోండి మెయిన్. నెక్స్ట్ ఇబాదత్ ఖానా. దీని గురించి మనం తెలుసుకోవాలి. మనకు ఢిల్లీ సుల్తాన్ల గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ చేసినప్పుడు దాంట్లో డిస్కస్ చేసాము. ఇది మొఘల్స్కి సంబంధించిన అనమాట ఇబాదత్ ఖానా అనేది. అక్బర్ 1575లో ఒక మీటింగ్ హౌస్ని ఏర్పాటు చేసిన అనమాట. దాని పేరే ఇబాదత్ ఖానా. ఇది ఫతేపూర్ సిక్రీ దగ్గర ఏర్పాటు చేశారు. 1582 CEలో ఇది ఒక కొత్త రిలీజియన్ని కూడా స్టార్ట్ చేశారు. ఎవరు? అక్బర్. దిన్ ఈ ఇలాహి. అక్బర్ స్టార్ట్ చేసిన న్యూ రిలీజియన్ ఏదంటే దిన్ ఈ ఇలాహి. అక్బర్ మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్లేస్ ఏంటంటే ఇబాదత్ ఖానా. ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఫతేపూర్ సిక్రీలో. ఇబాదత్ ఖానా అనేది ఏంటి అంటారు, ఇది ఒక మీటింగ్ హౌస్ అనమాట. అయితే ఇతను అక్బర్ ఏర్పాటు చేసిన న్యూ రిలీజియన్ ఏదంటే దిన్ ఈ ఇలాహి. దాని మీనింగ్ ఏంటంటే పీస్ విత్ ఆల్ లేదా యూనివర్సల్ పీస్, ద అబ్సల్యూట్ పీస్ అంటాం అనమాట. అక్బర్ ఏం చెప్పాడంటే అన్ని రిలీజియన్స్లో కూడా పీస్ఫుల్ అండ్ హార్మోనియస్ రిలేషన్షిప్ ఉండాలని చెప్పాడు. అయితే ఈ దిన్ ఈ ఇలాహి అని అక్బర్ ఏర్పాటు చేసిన న్యూ రిలీజియన్లో 18 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు. ఓకే. నెక్స్ట్ ఇది మనకు యాక్సిడెంట్స్కి సంబంధించినది అనమాట. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎంత పర్సెంటేజ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేది. ఇది రోడ్ యాక్సిడెంట్స్ 2019 ప్రకారం ఇది ఏజ్ 18 నుంచి 25 ఏజ్ ఉన్న వాళ్ళలో 22% యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. చూడండి, 18 to 25 ఏజ్ గ్రూప్ వాళ్ళ మధ్యలో 22% యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? 18కి 25కి మధ్యలో 22 ఉంటుంది. 18 నుంచి 25 మధ్యలో 22 అనే నెంబర్ వస్తారు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. 25 to 35 26%. చూడండి, 25కి 35కి మధ్యలో 26 ఉంటుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత 35 to 45 మళ్ళీ 22 వస్తుంది. ఈ 22, 26, 22 కలిపితే మొత్తం 70%. 100లో 70% పోతే ఇంక రిమైనింగ్ ఎంత అదర్ ఏజ్ గ్రూప్లో జరిగే యాక్సిడెంట్స్ 30%. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు వీటిని కలిపి అడగవచ్చు. 18 to 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మధ్యలో ఎంత శాతం యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని. అంటే 18 to 25 22, 25 to 35 26, ఈ రెండు కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఇవి 2019 మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్స్కి సంబంధించినది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు 6th క్లాస్లో ఆనందీబాయ్ జోషి, నెల్సన్ మండేలా అని ఒక ఇద్దరు గురించి ఉంటుంది. ఇది బాగా ఇంపార్టెంట్ చూడండి. ఆనందీబాయ్ జోషి గురించి చెప్తే ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ డాక్టర్ అడగవచ్చు. ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ డాక్టర్ ఎవరు అని, ఆనందీబాయ్ జోషి. అలాగే మనకి ఇంకొకటి ఉంటుంది, ప్రాంజిల్ పాటిల్ అని. ఫస్ట్ దృష్టిలోపం కలిగి ఉన్న మొట్టమొదటి IAS అధికారి ఎవరంటే ప్రాంజిల్ పాటిల్. చూడండి, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్, అది 7th క్లాస్లో వస్తుంది. డాక్టర్ ఆనందీబాయ్ జోషి ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ డాక్టర్ అనమాట. ఈమె డాక్టర్ ఎలా అయిందంటే ఆమెకు 10 days అంటే పుట్టిన వెంటనే 10 రోజులకే తన కొడుకు చనిపోయాడనమాట, మెడికల్ కేర్ లేకపోవడం వల్ల. ఈ ఇన్సిడెంట్ ఏం చేసిందంటే ఆమెలో మోటివేట్ చేసింది, ఇలా ఎవరికి జరగకూడదు అనే ఉద్దేశంతో మెడిసిన్ చదువుకుంది. తను 1886లో డాక్టర్ అయిందనమాట. అది డాక్టర్ అయి ఇండియాకి తిరిగి వచ్చేటప్పుడు ట్యూబర్క్యులోసిస్ అటాక్ అవ్వడం వల్ల 1887లో పూణేలో చనిపోయింది. చూడండి, 1886లో మెడిసిన్ చదివి ఇండియాకి వస్తుంది. ఇండియాకి వచ్చేటప్పుడు ట్యూబర్క్యులోసిస్ అటాక్ 1887లో చనిపోయినారు. సో ఇది ఆనందీబాయ్ జోషి ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ డాక్టర్. నెక్స్ట్ డాక్టర్ నెల్సన్ మండేలా. ఈయన 27 years జైల్లో ఉన్నారనమాట. సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్. 1990లో జైలు నుంచి బయటకు వచ్చాడు. ఈయన సౌత్ ఆఫ్రికాలో అపార్థీద్ అనే ఒక వ్యవస్థ ఉందన్నమాట. వివక్ష గురి చేసేవాళ్ళు సౌత్ ఆఫ్రికాలో నల్ల జాతీయులను. దాన్ని అపార్థీద్ వ్యవస్థ అంటారనమాట. దానికి అగెనిస్ట్గా ఈయన ఫైట్ చేశారు. 27 years జైల్లో కూడా ఉన్నాడు. 1990లో జైలు నుంచి బయటకు వచ్చారనమాట. ఇక్కడ ఈయన ఆ దేశంలో శాంతిని నెలకొల్పాడనమాట. ఈయన హ్యూమన్ రైట్స్ కోసం ఫైట్ చేశాడు ప్రపంచంలో. ఇతనికి 1990లో భారతరత్న అవార్డు కూడా ఇచ్చారు.
ఇతన్నే సౌత్ ఆఫ్రికా గాంధీ అని పిలుస్తారనమాట. సో ఈ నెల్సన్ మండేలాకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. వీటి మీరు కూడా అడగొచ్చు. సౌత్ ఆఫ్రికా గాంధీ అని ఎవరిని అంటారు? నెల్సన్ మండేలా అని ప్రీవియస్ అక్టోబర్ 2022 ఆగస్టులో ఒకసారి ఇదే క్వశ్చన్ వచ్చింది. అలాగే 2024 ఫిబ్రవరి 10th కూడా హూ ఈజ్ నోన్ యాజ్ గాంధీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అనే క్వశ్చన్ అడిగారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. డెమోక్రసీ గురించి మనకు 6th క్లాస్లో ఉందన్నమాట. డెమోక్రసీ 2 రకాలు: డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే డైరెక్ట్ డెమోక్రసీ ఉన్న వన్ అండ్ ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏదంటే స్విట్జర్లాండ్. మిగతా దేశాల్లో ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంది. మరి డైరెక్ట్ డెమోక్రసీ ఏంటి సార్ అంటే, ఇక్కడ ప్రజలు ఉంటారు, ప్రజలు ఓట్లేస్తారు, ప్రజలు ఓట్లేసి వాళ్ళే లాస్ అండ్ రూల్స్ ఏర్పాటు చేసుకుంటారు, చట్టాలు వాళ్ళే చేసుకుంటారు. ఇది తక్కువ పాపులేషన్ ఉన్న దేశాల్లో మాత్రమే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఫాలో అవుతుంది వన్ అండ్ ఓన్లీ కంట్రీ స్విట్జర్లాండ్. మరి ఇండైరెక్ట్ డెమోక్రసీ ఏదంటే మనలాగా ప్రజలు ఉంటారు, ప్రజలు ఓట్స్ వేస్తారు, ఓట్స్ వేసి రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారనమాట. ఆ రిప్రజెంటేటివ్సే మనకు లాస్ అండ్ రూల్స్ పెడతారనమాట. ఇప్పుడు మనం ఓట్లు వేస్తాం, ఓట్లు వేసి ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం. అట్లా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని ఎన్నుకున్నాక వీళ్ళందరూ ఒక సీఎంని ఎన్నుకొని వాళ్ళు చట్టాలు చేస్తారనమాట. కానీ డైరెక్ట్ డెమోక్రసీలో అట్లా కాదు, ప్రజలే చట్టాలు చేసుకుంటారు అనమాట. లాస్ రూల్స్ ఆర్ మేడ్ బై పీపుల్ ఇన్ డైరెక్ట్ డెమోక్రసీ, లాస్ అండ్ రూల్స్ ఆర్ మేడ్ బై పీపుల్ ఇన్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. సో ఈ స్టేజెస్ గుర్తుపెట్టుకొని, పీపుల్ ఓట్స్ లాస్ అండ్ రూల్స్ అని ఉంటే డైరెక్ట్ డెమోక్రసీ, పీపుల్ ఓట్స్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ లాస్ అండ్ రూల్స్ 4 ఉంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ. తర్వాత ఇక్కడ డూ యూ నో ఉంది చూడండి. ఇన్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్ ఉమెన్ అండ్ పీపుల్ ఆఫ్ సమ్ కంట్రీస్ డిడ్ నాట్ హ్యావ్ రైట్ టు ఓట్. మన ఇండియాలో ఇండిపెండెన్స్ ముందు రైట్ టు ఓట్ అనేది లేదనమాట. మనకు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 326 ఏం చేసిందంటే మనకు ఓటు హక్కు కల్పించింది అనమాట. అయితే ఇది మనకు ఈ 6th క్లాస్లో కాబట్టి జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకు హయ్యర్ క్లాసెస్లో అయితే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏంటంటే ఆర్టికల్ 326 ప్రకారం మన కాన్స్టిట్యూషన్లో మనకు ఓటు హక్కు ఏజ్ ఎంత అంటే 21 ఇయర్స్. తర్వాత మనకు ప్రజెంట్ 18 ఇయర్స్కి దీన్ని అమెండ్మెంట్ చేసి సవరించారనమాట. సో ప్రజెంట్ ఆర్టికల్ 326 ప్రకారం మనకు ఓటు హక్కు ఏంటంటే 18 ఇయర్స్ వస్తే ఓటు హక్కు వస్తున్నాము. దీన్నే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాము. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇండైరెక్ట్ డెమోక్రసీలో 2 ఫార్మ్స్ ఉంటాయి: పార్లమెంటరీ సిస్టమ్, ప్రెసిడెన్షియల్ సిస్టమ్. మన ఇండియాలో ఉండేది పార్లమెంటరీ సిస్టమ్. దీన్ని బ్రిటిష్ వారి నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాము. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అమెరికాలో ఉంటుందన్నమాట. అమెరికా అలాగే బ్రెజిల్, యూఎస్ఏ, బ్రెజిల్. సో పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇన్ దిస్ సిస్టమ్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద లెజిస్లేచర్. ఇది ఇంపార్టెంట్ చూడండి. పార్లమెంటరీ సిస్టంలో ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది లెజిస్లేచర్ నుంచి ఫామ్ అవుతారు అన్నమాట. ఇది ఇంపార్టెంట్. అంటే ఎగ్జిక్యూటివ్ నుంచి లెజిస్లేచర్ ఫామ్ అవుతారు, లెజిస్లేచర్ నుంచి ఎగ్జిక్యూటివ్ బాడీ ఫామ్ అవుతుందా, ఇది తిప్పించి అడిగి సరైన స్టేట్మెంట్ సరికాని స్టేట్మెంట్ అని అడగవచ్చు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్. మనకు లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 ఉంటాయి. జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ, లెజిస్లేటివ్ అంటే శాసనశాఖ, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ శాఖ. సో మనకు ఈ పార్లమెంటరీ సిస్టంలో ఏమైతుందంటే కార్యనిర్వహణ శాఖ అనేది శాసనశాఖ నుంచి ఏర్పాటు అవుతుంది, లెజిస్లేచర్ నుంచి ఎగ్జిక్యూటివ్ వస్తుందన్నమాట. ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది అంటే ఈ కార్యనిర్వహణ శాఖ అనేది ఈ శాసనశాఖకు రెస్పాన్సిబుల్గా ఉంటుంది, బాధ్యత వహిస్తుంది. సో ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్ నుంచి ఫామ్ అవుతారు. ఈ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కు రెస్పాన్సిబుల్గా ఉంటారనమాట. అదే ప్రెసిడెన్షియల్ సిస్టంలో అయితే ఎగ్జిక్యూటివ్ బాడీ ఈజ్ నాట్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద లెజిస్లేచర్. లెజిస్లేచర్ నుంచి ఫామ్ కాదు, ఫామ్ కానప్పుడు అది రెస్పాన్సిబుల్ కూడా కాదు. సో ఇక్కడ ఇదేమన్నా సార్, ప్రెసిడెన్షియల్లో రెస్పాన్సిబుల్ కాదు అని వస్తుంది, పార్లమెంటరీలో అవుతుంది అని వస్తుంది, అంతే కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ బాడీ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ లెజిస్లేచర్, లెజిస్లేచర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అని ఇట్లా తిప్పించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏ దాని నుంచి ఏది ఫామ్ అవుతుంది, ఏది ఏ దానికి బాధ్యత వహిస్తుంది, రెస్పాన్సిబుల్గా ఉంటుంది అనేది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అట్ విలేజ్ లెవెల్. దీంట్లో ఇది చూడండి, గ్రామ సభ, గ్రామ పంచాయతీ 2 కీ టర్మ్స్ అనమాట. వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రామ సభలో ఎవరుంటారు, గ్రామ పంచాయతీలు ఎవరుంటారు. గ్రామ సభలో
ఆ గ్రామ పంచాయతీలోని ఓటర్స్ అందరూ గ్రామ సభలో ఉంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్స్ ఇన్ ఏ పంచాయత్. ఆ పంచాయతీలో ఉన్న ఓటర్స్ అందరూ గ్రామ సభలో ఉంటారనమాట. సో, ఓటర్స్ అందరంటే ఎవరు? 18 ఇయర్స్ పైబడిన వాళ్ళు. సో, గ్రామ సభలో 18 ఇయర్స్ పైబడిన ఓటర్స్ అందరూ ఉంటారు. మరి గ్రామ పంచాయతీలో ఎవరు ఉంటారు సార్ అంటే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ ఇన్ పంచాయత్. సర్పంచ్ ఉంటారు, వార్డ్ మెంబర్ ఉంటారు. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇది కూడా 2022 ఆగస్టులో దీని మీద బిట్ వచ్చింది. నెక్స్ట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇదేమో రూరల్ ఏరియాస్కి సంబంధించినది, విలేజ్ లెవెల్లో. ఇదేమో అర్బన్ ఏరియాస్కి. అర్బన్ అంటే ఏంటి? సిటీ ఆర్ టౌన్ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ విలేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ అండ్ ఎక్స్టెంట్ ఇన్ ఏరియా. ఏరియా పరంగా, పాపులేషన్ పరంగా ఒక సిటీ కానీ లేదా టౌన్ కానీ విలేజ్ కంటే పెద్దగా ఉంటుంది. సో, ఇక్కడ పబ్లిక్ అమ్యూనిటీస్ అనేవి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి కాబట్టి అరేంజ్ చేయడం. సో, అర్బన్లో కూడా లోకల్ బాడీస్ మనకు ఏర్పాటు చేస్తారనమాట. ఇవి 3 టైప్స్ ఉంటాయి జనాభాను బట్టి. సో, డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ పాపులేషన్ దీస్ ఆర్ 3 టైప్స్. ఫస్ట్ వన్, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్, ఎన్ఏసి. ఇక్కడ దీన్నే నగర పంచాయతీ అంటారు. దీంట్లో 20,000 నుంచి 40,000 జనాభా ఉంటుంది. ఈ పాపులేషన్ ఇంపార్టెంట్ చూడండి. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ నగర పంచాయతీ అంటారు. ఇక్కడ 20,000 నుంచి 40,000 పాపులేషన్ ఉంటుంది. 40,000 నుంచి 3 lakhs పాపులేషన్ ఉన్నదాన్ని మున్సిపల్ కౌన్సిల్ అంటారు. మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. ఇది 3 lakhs కంటే ఎక్కువ పాపులేషన్ ఉంది మున్సిపల్ కార్పొరేషన్. మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్, అలాగే పెద్ద పెద్ద సిటీస్ అని కడప మున్సిపల్ కార్పొరేషన్, ఇవన్నీ మున్సిపల్ కార్పొరేషన్ 3 lakhs కంటే ఎక్కువ జనాభా ఉంటారు. మనకి ఇది ఒకటి ఇంపార్టెంట్ చూడండి. లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి మనకు ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్సీలు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటాయి. ఈ లెజిస్లేటివ్ ఎమ్మెల్యేస్ను మనమే ఓట్లు వేసుకొని ఎన్నుకుంటాము. మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీని ఎలా ఎన్నుకుంటాం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, ఎలా అంటే 1/3 ఇక్కడ 1/3 ఆఫ్ మెంబర్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద్వారా అంటే ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారనమాట. 1/3 ఏమో లోకల్ అథారిటీస్ ఎన్నుకుంటారు. తర్వాత 1/12 మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు, అంటే గ్రాడ్యుయేట్ కలిగిన వారు. 1/12 ఏమో టీచర్స్ ఎన్నుకుంటారు, కాన్స్టిట్యూన్సీలో ఉన్న టీచర్స్. రిమైనింగ్ 1/6 మాత్రం గవర్నర్ ఎన్నుకుంటారు. చూడు, ఎమ్మెల్సీల ఎన్నిక ఎలా జరుగుతుందంటే గవర్నర్ 1/6 మెంబర్స్ని ఎన్నుకుంటారు. అలాగే 1/6 ఓన్లీ గవర్నరే, ఇంకా వేరే ఎవరు ఎన్నుకోరు 1/6 పార్ట్. 1/3 1/3 ఇవి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లోకల్ అథారిటీస్ ఎన్నుకుంటారు. ఇంకా 1/12 ఎవరు ఎన్నుకుంటారంటే చదువుకున్న వాళ్ళు ఎవరు? గ్రాడ్యుయేట్స్, టీచర్స్. వీళ్ళు 1/12 ఎన్నుకుంటారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు ఈ ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించిన ఏ ఆర్టికల్లో తెలియజేస్తుందంటే ఆర్టికల్ 171 క్లాజ్ 1లో ఏం తెలియజేస్తుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ షిల్ నాట్ ఎక్సీడ్ 1/4 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఇక్కడ 1/4 అని ఇచ్చారు. బట్ న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే 1/3. కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే కూడా 1/3. సో, ఇప్పుడు మీరు ఇప్పుడు ట్రైబల్ వాళ్ళు అందరూ 1/3 అని నేర్చుకోండి. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అనమాట. సో, ఆర్టికల్ 171 క్లాజ్ 1 ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1/3 ఆఫ్ ఎమ్మెల్యే. అంటే ఎమ్మెల్యేలు ఎంత ఉన్నారో వాళ్ళలో 1/3 కంటే ఎక్సీడ్ కాకూడదు అంటారనమాట. ఓకే. అలాగే ఎమ్మెల్సీలు ప్రతి 2 సంవత్సరాలకు 1/3 ఆఫ్ మెంబర్స్ రిటైర్డ్ అవుతుంటారు అన్నమాట ఎమ్మెల్సీలలో. సో, ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్సీ ఎన్నికలు 6 yearsకి ఒకసారి జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, ఇది డూ యూ నోలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అనమాట. ఇది తేలియాదే మార్కెట్. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో తేలియాదే మార్కెట్ ఒకటి ఉందన్నమాట. శ్రీనగర్లో దాల్ లేక్లో ప్రతిరోజు మార్నింగ్ 5 to 7 వరకు కూరగాయల వ్యాపారం పడవల ద్వారా జరుగుతుంది. అంటే పడవలలో కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. ఈ బోట్స్ని స్థానిక భాషలో ఏమంటారంటే షికారా అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లోకల్ లాంగ్వేజ్లో ఈ బోట్స్ని ఏమంటారంటే షికారా అంటారు. ఈ మార్కెట్ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో ఉంది. దాల్ లేక్లో మార్నింగ్ 5 నుంచి 7 వరకు కూరగాయల వ్యాపారం జరుగుతుంది. కూరగాయలతో పాటు చెక్క బొమ్మలు, కుంకుమ పువ్వు మరియు ఇతర స్థానిక వస్తువులు కూడా ఈ షికారాల్లో లభిస్తాయి. సో, ఇక్కడ ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఈ దాల్ లేక్లో షాపింగ్ చేయడానికి అందరూ ఇష్టపడుతుంటారు అనమాట. ఇదొకటి. నెక్స్ట్, కెర్బ్ డ్రిల్ అంటే రోడ్డు దాటడంలో శిక్షణ. ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. అంటే చిన్నపిల్లలు ఈ రోడ్డును క్రాస్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన మెథడ్. ఫస్ట్
ఈ ఫుట్పాత్ ఉంటారు కదా, కాలిబాట, దీని అంచున వద్ద ఆగాల. తర్వాత రైట్ సైడ్కి చూడాలి ఫస్ట్. తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూడాలి. మళ్ళీ తర్వాత రైట్ సైడ్ చూసి ఏం వెహికల్స్ వస్తున్నది రాని గమనించి తర్వాత రోడ్డు క్రాస్ చేయాలన్నమాట. ఇది మనకు ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫస్ట్ ఎక్కడ చూడాలంటే రైట్, తర్వాత లెఫ్ట్, మళ్ళీ రైట్, ఆ తర్వాత రోడ్డు క్రాస్ చేయాలన్నమాట. రన్ చేయకూడదు, పరిగెత్తకూడదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ మనకు ఈ నవరత్నాస్, మామూలుగా నవరత్నాస్ అంటే అక్బర్ కాలంలో అనుకుంటాము. అక్బర్తో పాటు మనకు ఈ నవరత్నాస్ అనేది గుప్తాస్ పీరియడ్లో కూడా నవరత్నాలు ఉండేవారు. ఈ నవరత్నాస్ గురించి మనకి ఇంపార్టెంట్ అనమాట. అమరసింహ అంటే లెక్సికోగ్రాఫర్, నిఘంటుకర్త. తర్వాత ధన్వంతరి, ఇతను ఫిజిషియన్. తర్వాత హరిసేన, ఇతను సాంస్క్రిట్ పోయెట్. మనకి ఇద్దరు పోయెట్స్ ఉంటారనమాట. ఎవరంటే హరిసేన, కాళిదాస. హరిసేన సాంస్క్రిట్ పోయెట్, కాళిదాస కూడా ఏ పోయెట్ అండ్ ప్లే రైట్ ఇన్ సాంస్క్రిట్. తర్వాత విఠలభట్ట, మెజిషియన్. దీన్నే తెలుగులో అయితే బేతాళ భట్టుడు అని ఉంటుంది, ఇంగ్లీష్లో విఠలభట్ట అని ఉంది. మెజిషియన్. కహపానక, ఆస్ట్రాలజర్. శంకు, ఆర్కిటెక్ట్ అనమాట. వరాహమిహిరుడు, ఆస్ట్రానమర్. ఓరారుచి, మ్యాథమెటిషియన్ అండ్ లింగ్విస్ట్. నెక్స్ట్ మనకు 8th క్లాస్ జియోగ్రఫీకి వస్తే ఇక్కడ మనకు మినరల్స్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ ఇలా చాలా లెసన్స్ ఉన్నాయి. ప్రతి లెసన్లో కూడా మనకు ఏవేవి ఎక్కడెక్కడ లభిస్తాయి, ఏ దేశాల్లో లభిస్తాయి అనేవి చాలా ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో ఇందులో మినరల్స్ అనే ఒక లెసన్ ఉంది. ఆ లెసన్లోని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ విషయాలు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. వీళ్ళు మంచి సింపుల్ కోడింగ్స్తో, సింపుల్ ట్రిక్స్తో ఇది గుర్తుపెట్టుకునే విధంగా చెప్తాను. సో మనకు ఇది 8th క్లాస్ మినరల్స్ అనే చాప్టర్ జియోగ్రఫీలో నుంచి. ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్స్ చూడండి. ఇది నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను రాసుకున్న షార్ట్ నోట్స్ అనమాట. లెసన్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇట్లా ఒక A4 పేపర్లో ఈ విధంగా రాసుకున్నా. ఫస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. ఆ ప్రిపేర్ చేసుకున్న నోట్స్కు ఎక్స్ట్రాగా ఇలా మళ్ళీ దాంట్లో కష్టంగా అనిపించినవి లేదా గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండేవి షార్ట్ చేసి మళ్ళీ ఒక A4 పేపర్లో వచ్చే విధంగా రాసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ధన్బాద్ సమీపంలో బొగ్గు గనులు ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నిర్దిష్ట రసాయన సమ్మేళనంలో సహజంగా లభించే పదార్థాన్ని ఖనిజం అంటాం. ఒకటి లేదా ఎక్కువ ఖనిజాల సమ్మేళనాన్ని శిల అంటాము. ఖనిజాన్ని సేకరించే ముడి శిలని ధాతువు అంటాం. ధాతువు అంటే ఓర్, ఖనిజం అంటే మినరల్. ఓకే, ఈ ఖనిజాలు మినరల్స్ 2800 కంటే ఎక్కువ ఉన్నాయి, సుమారు 3000. ఇది ఒక పాయింట్ ఉంటుంది మనకి టెక్స్ట్ బుక్లో, అది రాసిన. ధాతువులు అంటే ఓర్స్ 100 మాత్రమే ఉన్నాయి, కానీ మినరల్స్ మాత్రం 2800 కంటే ఎక్కువ, అప్రాక్సిమేట్లీ 3000. నెక్స్ట్ మనకు ఇక్కడ ఇగ్నీషియస్, మెటామార్ఫిక్ రాక్స్, అలాగే సెడిమెంటరీ రాక్స్లో కొన్ని మినరల్స్ లభిస్తాయి అన్నమాట. ఇగ్నిషన్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ మనకి ఎక్కడ ఏ దేశాల్లో లభిస్తాయి అనేది దీనికి ఒక కోడింగ్తో చెప్తాను చూడండి. ఇగ్నీషియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్, ఇక్కడ ఓన్లీ లోహ ఖనిజాలు అంటే మెటాలిక్ మినరల్స్ మాత్రమే లభిస్తాయి. ఇగ్నీషియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్లో మనకు మెటాలిక్ మినరల్స్ ఉంటాయి. ఇవి ఏ దేశాల్లో ఉంటాయంటే కోడ్ చూడండి. ఉత్తర స్వీడన్, నార్త్ స్వీడన్లో ఐరన్, ఇనుప నిక్షేపాలు ఉంటాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఉత్తర స్వీడన్, నార్త్ స్వీడన్లో దన్ ఉంది, ఐరన్లో రన్ ఉంది, దన్ను రన్, ఈ విధంగా రైమింగ్తో గుర్తుపెట్టుకోండి. నార్త్ స్వీడన్లో ఐరన్ నిక్షేపాలు ఉంటాయి. తర్వాత కెనడాలోని ఒంటారియో అనే ప్రాంతంలో కాపరు, నికెల్ లభిస్తాయన్నమాట మనకు. మరి ఈ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒంటారియో అనే ప్రాంతం ఎక్కడుంది? కెనడాలో ఫస్ట్ కా ఉంది, తర్వాత నా ఉంది. కాతో కాపర్ వస్తుంది, నాతో అంటే నికెల్ వస్తుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. కెనడాలో కా ఉంది, కా అక్షరంతో కాపర్, నా అనే అక్షరంతో నికెల్. తర్వాత సౌత్ ఆఫ్రికాలో నికెల్, క్రోమియము, ప్లాటినము, ఐరన్ ఇవి దొరుకుతాయి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మన సినిమా హీరో నిఖిల్ ఉన్నాడు కదండి, కార్తికేయ ఈ మూవీస్ తీసినాడు, ఈ స్వామిరారా మూవీస్ తీసిన హీరో నిఖిల్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇతను సౌత్ ఆఫ్రికాకు హీరో నిఖిల్ అంటే నికెల్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. హీరో నిఖిల్ సౌత్ ఆఫ్రికాకు సిఆర్పిఎఫ్ని తీసుకొని వెళ్ళాడు అని గుర్తుపెట్టుకోండి. సిఆర్ అంటే క్రోమియం,
పి అంటే పీటీ ప్లాటినం, ఎఫ్తో ఎఫ్ఈ ఫెర్రస్ అంటే ఐరన్, క్రోమియం, ప్లాటినం, ఐరన్, నికెల్ నిక్షేపాలు సౌత్ ఆఫ్రికాలో దొరుకుతాయి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెడిమెంటరీ. ఈ తరుణముడిత పర్వతాల్లో సున్నపు రాయి అంటే లైమ్ స్టోన్ వంటి నాన్ మెటాలిక్ మినరల్స్ దొరుకుతాయి అన్నమాట. ఈ సెడిమెంటరీ రాక్స్లో మనకి ఏం దొరుకుతాయంటే మినరల్స్, ఒకటి లైమ్ స్టోన్ సున్నపు రాయి నిక్షేపాలు దొరుకుతాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం కోడ్ కోసం నేను ఇలా కోడింగ్స్ ఈజీగా ఉంటారని తెలుగులో రాసుకున్నానండి. సో సున్నపు రాయి నిక్షేపాలు ఫ్రాన్స్లోని కాకసస్ పర్వతాల ప్రాంతాల్లో దొరుకుతుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇదంటే, ఫ్రాన్స్లో నీకు వామిటింగ్ వచ్చి, ఇప్పుడు మన ఇండియాలో ఎవరైనా సరిగ్గా తినక ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిని రోడ్డు మీద వామిటింగ్ చేసుకున్నా ఏం కాదు, కానీ ఫ్రాన్స్లో రోడ్డు మీద వామిటింగ్ అంటే తెలుగులో ఏమంటే కక్కుకున్నాం అంటాం కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్లో రోడ్డు మీద కక్కుకుంటే రాయి తీసుకొని కొడతారు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. రాయి అంటే సున్నపు రాయి, కక్కడం అంటే కాకసస్ పర్వతాలు. ఎక్కడ ఫ్రాన్స్లో రోడ్డు మీద కక్కితే రాయి తీసుకొని కొడతారు, అట్లా గుర్తుపెట్టుకోండి. సున్నపు రాయి ఫ్రాన్స్లోని కాకసస్ పర్వతాలలో. తర్వాత మ్యాంగనీస్ నిక్షేపాలు జార్జియా, ఉక్రెయిన్లో దొరుకుతాయి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, జార్జియా, ఉక్రెయిన్లో ఎక్కువ మెడికల్ కాలేజెస్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మెడికల్ కాలేజెస్లో ఏముంది, మ్యాంగనీస్లో ఏముంది, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మ్యాంగనీస్ నిక్షేపాలు ఎక్కడ దొరుకుతాయి అంటే జార్జియా, ఉక్రెయిన్లో. నెక్స్ట్ ఫాస్ఫేట్ నిక్షేపాలు ఎక్కడ దొరుకుతుంది, అల్జీరియాను ఎట్లా గుర్తుపెట్టుకుంటే, అంటే అల్జీరియా అనే దేశాన్ని అల్జీమర్స్ అని గుర్తుపెట్టుకోండి. అల్జీమర్స్ అంటే మతిమరుపు ఉన్నోడు ఏమవుతాడు, ఎగ్జామ్లో పాస్ కాలేదు, ఫాస్ఫేట్లో పాస్ ఉంది, అంటే ఎగ్జామ్ పాస్ కాలేదు, మతిమరుపు ఉన్నాడు, ఎగ్జామ్ పాస్ కాలేదు, మతిమరుపుని ఏమంటాం, అల్జీమర్స్ వ్యాధి అంటాం. అల్జీమర్స్ అల్జీరియా. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అల్జీరియాలో ఫాస్ఫేట్ నిక్షేపాలు ఉంటాయి. తర్వాత బ్లూ కలర్లో లభించే రాయల్లో ఏముంటుందంటే కాపర్ ఉంటుంది. తర్వాత ముడి ఇనుప నిక్షేపాలు ఎక్కడ దొరుకుతుంది, చైనా, ఇండియాలో దొరుకుతాయి. ఇనుప ధాతు ఉత్పత్తిలో అగ్రగామి దేశం అంటే ఫస్ట్లో ఉన్నది ఏదంటే యూరప్, అగ్రగామి ఉన్నది యూరప్ కాంటినెంట్. యూరోప్లో ఇనుప ధాతు నిక్షేపాలు ఏ దేశంలో దొరుకుతాయి అంటే రష్యా, ఉక్రెయిన్, స్వీడన్, ఫ్రాన్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, యూరోప్లో ఇనుప అంటే ఏంటి, ఐరన్ కదా, యూరోప్లో ఐరన్ ఏ దేశాల్లో లభిస్తుంది అంటే, రష్యాకు ఉక్రెయిన్కి యుద్ధం జరిగింది, మనకు తెలుసు ఈ విషయం. ఈ రష్యావాదు ఉక్రెయిన్ మీద ఏం చేశాడు, ఉక్రెయిన్ వాళ్ళని ఐరన్ రాడ్స్తో కొట్టినారని గుర్తుపెట్టుకోండి. ఐరన్ రాడ్స్తో కొట్టేసి వాడు ఏం చేసినాడు, ఆ హ్యాపీనెస్తో స్వీట్స్ తిని ఫ్యాన్ కింద పడుకున్నాడు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, రష్యా వాడు ఉక్రెయిన్ వాళ్ళని ఐరన్ రాడ్స్తో కొట్టేసి స్వీట్స్ తిని ఫ్యాన్ కింద పడుకున్నాడు. ఎలా అంటే చూడండి, ఐరన్ అంటే ఇనుప ధాతు, యూరోప్లో ఇనుప ధాతు ఎక్కడ దొరుకుతుందంటే రష్యా, ఉక్రెయిన్, స్వీడన్, ఫ్రాన్స్. రష్యా వాడు ఉక్రెయిన్ వాళ్ళని ఐరన్ రాడ్తో కొట్టాడు. రష్యా, ఉక్రెయిన్ రెండు కంట్రీస్ వచ్చాయి. తర్వాత ఐరన్ రాడ్తో కొట్టి ఏం చేశాడు వాడు, స్వీట్స్ తిని ఫ్యాన్ కింద పడుకున్నాడు. స్వీట్స్ అంటే స్వీడన్, ఫ్యాన్ అంటే ఫ్రాన్స్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నాణ్యమైన ఇనుప ధాతువు అధికంగా బ్రెజిల్ ఉత్పత్తి చేస్తుంది. తర్వాత తూర్పు అంటార్కిటికా, ప్రిన్స్ చార్లెస్ పర్వతాల సమీపంలో కూడా ఇనుప నిల్వలు ఉన్నాయి. ఇవన్నీ ఐరన్కి సంబంధించినవన్నీ ఒక బాక్స్లో రాస్తారు చూడండి. నెక్స్ట్ ప్రపంచం మొత్తం తగరం అంటే టిన్. ప్రపంచం మొత్తం తగరం ఉత్పత్తిలో సగం పైగా ఆసియాలో లభిస్తుంది. తగరం అంటే టిన్. ఈ టిన్నును ప్రముఖ తగర ఉత్పత్తిదారులు అంటే టిన్నును ఉత్పత్తి చేసే ప్రముఖ దేశాలు అంటే చైనా, మలేషియా, ఇండోనేషియా. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, టిన్నును ఉత్పత్తి చేసే ప్రముఖ ఉత్పత్తిదారులు ఎవరంటే చిన్మయ్ అని గుర్తుపెట్టుకోండి. చిన్ అంటే చైనా, మా అంటే మలేషియా, ఈ అంటే ఇండోనేషియా. టిన్నును ఉత్పత్తి చేసే ప్రముఖ ఉత్పత్తిదారులు అంటే చిన్మయ్ అని గుర్తుపెట్టుకోండి. చైనా, మా అంటే మలేషియా, ఈ అంటే ఇండోనేషియా. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సింగర్ చిన్మయ్ ఉంది కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చైనా వేటి యొక్క ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది అంటే ఇక్కడ ఒక ఉంది చూడండి, సీసం, యాంటిమోనీ, టంగ్స్టన్. సీసం అంటే లెడ్ అండి. దీన్ని తెలుగులో ఎందుకు రాసినంటే కోడ్ కోసం. ఏంటి కోడ్ అంటే చూడండి, సీసం, యాంటిమోనీ, టంగ్స్టన్ ఈ మూడుని ఉత్పత్తి చేసే దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, యాంటిమోనీలో యాంత్ అనే పదం ఉంది చూడండి. యాంత్ అంటే చీమ. ఈ యాంత్ ఏం చేసింది, ఒక సీసా పోయి తగిలిందనమాట. సీసా అంటే గాజు వస్తువు అని.
యాంత్ పోయి ఒక సీసాని తగిలింది. ఆ సీసా కింద పడితే తంగుమని శబ్దం వచ్చింది. తంగుమని శబ్దం వచ్చిందని చైనా వాళ్ళు ఏం చేసినారు, ఏందిరా శబ్దం వచ్చిందని చూసినారు. చూస్తే చీమ కనిపించింది. ఆ చీమను ఫ్రై చేసుకొని తిన్నారు. ఈ విధంగా గుర్తుపెట్టుకున్నారు. అంటే మనకు చైనా వాళ్ళకి బాగా తెలుసు కదా, పాములను, కప్పలను, గబ్బిలను అన్నీ తింటారు. ఆ విధంగా గుర్తుపెట్టుకొని వాళ్ళు చీమను కూడా వదిలిపెట్టలేదు. ఏం చేసినారు చైనా వాళ్ళు, యాంత్, చీమ అంటే యాంత్, యాంత్ అంటే యాంతిమోని. యాంత్ ఒక సీసాని తగిలింది. సీసా అంటే సీసం తగలడం వల్ల టంగ్ అనే శబ్దం వస్తుంది. టంగ్ అంటే టంగ్స్టన్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నికెల్, బాక్సైట్, మ్యాంగనీస్, జింక్, రాగి. రాగి అంటే కాపర్. వీటిని ఆసియాలో ఎక్కువ లభించే మినరల్స్ అనమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆసియాలో మనందరూ కూడా యూట్యూబ్లో షార్ట్స్ కానీ, ఇన్స్టాలో రీల్స్ కానీ చూస్తున్నాం. నిబ్బా అనే ఒక వర్డ్ యూజ్ చేస్తాం మనం. ఆసియాలో నిబ్బాగాళ్ళు ఎక్కువైపోయినారు. నీ అంటే నికెల్, బా అంటే బాక్సైట్. నిబ్బాగాళ్ళు ఎక్కువైనారు. వాళ్ళని చూస్తే ఏం చేయాలనిపిస్తుంది అంటే మజాబాతిల్లో గులకరాలు వేసి కొట్టాలనిపిస్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మజా అంటే మ్యాంగనీస్, జా అంటే జింక్. అట్లా గుర్తుపెట్టుకోండి. రాగిలో రాయి ఉంది. రాయి, రాళ్ళతో కొట్టాలన్నమాట. రాళ్ళు అంటే రాగి అని గుర్తుపెట్టుకోండి. అంటే ఆసియాలో నిబ్బాగాలను చూస్తే మజాబాతిల్లో గులకరాలు వేసి ఇసిరిసిరి కొట్టాలనిపిస్తారని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా నిబ్బా అంటే నీ అంటే నికెల్, బా అంటే బాక్సైట్, మాజా మా అంటే మ్యాంగనీస్, జా అంటే జింక్, రాయి అంటే రాగి. నెక్స్ట్ రష్యా తూర్పు యూరోప్లో, అంటే రష్యా ఏ రష్యా, యూరోప్లోని రష్యా. రష్యా యూరోప్లో ఉంది, ఏషియాలో కొంత భాగం ఉంది. ఏ రష్యా అంటే యూరోప్లో ఉన్న ఆ కొంత భాగం రష్యాలో. అలాగే తూర్పు యూరోప్లో ఏం దొరుకుతాయంటే రాగి, సీసం, మ్యాంగనీస్, జింక్, నికెల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే రష్యాలో తూర్పు యూరోప్లో మన హీరో నిఖిల్ ఒక సినిమా సాంగ్ షూటింగ్ చేయడం కోసం వెళ్ళారు. ఇక్కడ ఏమైందంటే హీరోయిన్ ఎవరంటే రాశీ ఖన్నా. రాశీ ఖన్నా ఎందుకు తీసుకున్నామంటే రాశీ ఖన్నాలో రాశి ఉంది. రా అంటే రాగి, సి అంటే సీసం. అలా గుర్తుపెట్టుకోండి. రష్యా తూర్పు యూరోప్కి ఒక సాంగ్ షూటింగ్ కోసం హీరో నిఖిల్, హీరోయిన్ రాశీ ఖన్నా వెళ్ళారు. నిఖిల్ అంటే నిఖిల్, రాశి అంటే రాగి, సీసం. ఇలా గుర్తుపెట్టుకోండి. వెళ్ళాక అక్కడ వీళ్ళకు ఎనర్జీ సరిపోక ఏం చేశారు, మజా తాగినారు. వీళ్ళిద్దరు మజా తాగినారు. అంటే డ్యాన్స్ చేయడానికి ఎనర్జీ సరిపోక మజా తాగినారు అని గుర్తుపెట్టుకోండి. మా అంటే మ్యాంగనీస్, జీ అంటే జింక్. సో యూరోప్ భాగంలో ఉన్న రష్యాలో తూర్పు యూరోప్లో హీరో నిఖిల్, హీరోయిన్ రాశి ఖన్నా సాంగ్ షూటింగ్ కోసం వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఎనర్జీ కోసం మజా తాగారు. హీరో నిఖిల్ అంటే నికెల్, రాశి అంటే రాగి, సీసం, మజా తాగినారు. మా అంటే మ్యాంగనీస్, జీ అంటే జింక్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూరోప్లో ఏ దేశంలో అసలు మినరల్సే లభించవు అని అడుగుతారు. ఏ దేశం అంటే స్విట్జర్లాండ్. నెక్స్ట్ నార్త్ అమెరికాలో ఖనిజాలు, మినరల్స్ ఏమేమి లభిస్తాయంటే నార్త్ అమెరికాలోని కెనడాలో యురేనియం, రాగి అంటే కాపర్, నికెల్, ఐరన్, గోల్డ్ ఇవి లభిస్తాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే ఇంకా చూడండి, దీనికి ఒక కోడ్. యురేని కాదు అంటే ఒక వ్యక్తి నడవని పేరు యురేని అని గుర్తుపెట్టుకోండి. యురేని కాదు, కెనడాకు పోయి ఐరన్, గోల్డ్ దొంగతనం చేసుకొచ్చినాడు గుర్తుపెట్టుకోండి. యురేని కాదు, అంటే యురేనియం, రా అంటే రాగి, నీ అంటే నికెల్. యురేని కాదు, కెనడాకు పోయి ఐరన్, గోల్డ్ ఎత్తుకొచ్చేసాడు. ఐరన్ అంటే ఇనుము, గోల్డ్ అంటే గోల్డ్. నెక్స్ట్ నార్త్ అమెరికాలో అపలేచియస్ ప్రాంతంలో బొగ్గు లభిస్తుంది అన్నమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటారా? చూడండి, అపలేచియస్లో అప్ప అండి. అప్ప అంటే అప్పడాలని గుర్తుపెట్టుకోండి. మనం అప్పడాలు, బొంగులు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అపలేచియస్ అప్పడాలు అని గుర్తుపెట్టుకోండి. బొగ్గు అంటే బొంగులు అని గుర్తుపెట్టుకోండి. అప్పడాలు, బొంగులు మనం బాగా తింటాం. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అపలేచియస్ ప్రాంతంలో బొగ్గు ఉంటుంది. తర్వాత పశ్చిమ పర్వత శ్రేణులు, దీన్నే కార్డెల్లిరాస్ ప్రాంతం అంటారు. ఇక్కడ రాగి, సీసం, జింక్, బంగారం, వెండి ఇవి దొరుకుతాయన్నమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే మనం దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. పశ్చిమ పర్వత శ్రేణులని మనం ఏమంటామంటే నార్త్ అమెరికాలో పశ్చిమ పర్వత శ్రేణులను మనం కార్డెల్లిరాస్ అంటాము. కార్డెల్లిరాస్లో కార్డ్ ఉంది. కార్డ్ అంటే మన ఏటీఎం కార్డు అని గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఉన్న ఏటీఎం కార్డుతో మనము గోల్డ్, సిల్వర్ కొనాలనుకున్నాం, బంగారం, వెండి.
కానీ మన ఏటీఎం కార్డులో ఉన్న డబ్బులతో మనకు గోల్డ్ సిల్వర్ రాదు, జస్ట్ కాపరు లెడ్ జింక్ మాత్రమే వస్తుంది అని తెలుసుకున్నాం. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏంటి, కార్డ్ లీడర్స్ మన దగ్గర ఉన్న కార్డుతో బంగారం వెండి కొనలేం. మనం ఏం కొంటాం, రాగి జింక్ లెడ్ ఇవి మాత్రమే కొంటాం. లెడ్ని ఏమంటాం, సీసం అంటాం. సీసాలు మన దగ్గర ఉన్న ఏటీఎం కార్డులో డబ్బులతో మనం గోల్డ్ సిల్వర్ కొనలేము. కాపరు సీసాలు, గాజు సీసాలు, జింక్ మాత్రమే కొనగలుగుతాము అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాగి ఉత్పత్తిలో అగ్రగామి ఫస్ట్ పొజిషన్ ఉన్న దేశం ఏంటంటే చిలీ, పెరు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రాగి పాత్రలో పెరుగు తోడేస్తే చీలిపోయిందని గుర్తుపెట్టుకోండి. అంత పగిలిపోయిందంతా అట్లా గుర్తుపెట్టుకోండి. పెరుగు అంటే పేరు, చీలిపోయిందంటే చీలి, అట్లా గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో తగరం ఉత్పత్తి చేసే దేశాలు, తిన్ను ఉత్పత్తి చేసే దేశాలు అంటే బ్రెజిల్, బొలీవియా, సౌత్ అమెరికాలో. ఈ సౌత్ అమెరికా కాంటినెంట్కి సంబంధించి మనకి ఎట్లా ఇచ్చింటారంటే ఈ క్లాస్లో ఒక్కొక్క కాంటినెంట్ వైజ్ ఇచ్చింటారనమాట, ఒక్కొక్క కాంటినెంట్లు ఏం లభిస్తాయని. అందుకే ఏం సార్ ఇంతాక తిన్నేమో అక్కడ చైనాలో అని చెప్పినారు, అక్కడ అని చెప్పినారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి బ్రెజిల్, బొలీవియా అంటున్నారు. అంటే చూడండి, సౌత్ అమెరికా పరంగా బ్రెజిల్, బొలీవియా. ఇక్కడ వచ్చినది ఏంటి, ఈ తిన్ను గురించి మనకు సగం పైగా ఏషియాలో ఉంది. ప్రముఖ తగర ఉత్పత్తి దేశాలు ఏషియాలో ఏంటివి అంటే ఇది ఏషియన్ కాంటినెంట్ వరకు మాత్రమే. ఏషియాలో చిన్మయ్, ఇది చైనా, మలేషియా, ఇండోనేషియా. అలాగే సీసం, యాంటిమోని, టంగ్స్టన్ ఈ మూడింటిని చైనా ఉత్పత్తి చేయడంలో అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ మనకు పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలు ఏంటంటే అర్జెంటీనా, కొలంబియా, వెనిజులా, చిలీ, పెరు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే పెట్రోల్ ఉంటే అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలా, కొలంబియాకి వెళ్ళి, అర్జెంటుగా అంటే అర్జెంటీనా, పెట్రోల్ ఉంటే అర్జెంటుగా అంటే అర్జెంటీనా, అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలా, కొలంబియాకి వెళ్ళాలలో వెళ్ళనింది వే ఉంది, వెనిజులా అని గుర్తుపెట్టుకోండి. వెనిజులాకి వెళ్ళి ఏం చేయాలా, అది కొలంబియాకి వెళ్ళి వే అంటే వెనిజులా వెళ్ళి ఏం చేయాలా, చిల్లీ అంటే పచ్చిమిరపకాయలు, పెరుగు కొనుక్కొని రావాలా. పెట్రోల్ ఉంటే అర్జెంటుగా కొలంబియాకి వెళ్ళి చిల్లీ, పెరుగు కొనుక్కోవాలి. అర్జెంటుగా అంటే అర్జెంటీనా, కొలంబియా అంటే కొలంబియాకి వెళ్ళిలో వే ఉంది, వే అంటే వెనిజులా, చిల్లీ, పెరుగు ఇవి దేశాలు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆఫ్రికా కాంటినెంట్కి వస్తే వజ్రాలు, బంగారం, ప్లాటినం ఉత్పత్తులు ఆఫ్రికా ఫస్ట్లో ఉంటుంది. బంగారం ఉత్పత్తి చేసే దేశాలు అంటే సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, జైర్. పెట్రోలియం ఇక్కడ ఉత్పత్తి చేసేదంటే నైజీరియా, లిబియా, అంగోలా. దీనికి ఏం కోడ్ లేదు, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడమే. నెక్స్ట్ ప్రపంచంలో అతి పురాతన శిలలు ఏంటంటే పశ్చిమ ఆస్ట్రేలియాలో 4300 మిలియన్ ఇయర్స్ అగోలో ఏర్పడింది. రాగి, జింక్, సీసం, మ్యాంగనీస్ ఆస్ట్రేలియాలో పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఆస్ట్రేలియా కాంటినెంట్కి సంబంధించి. అదే గోల్డ్ వస్తే వెస్ట్ ఆస్ట్రేలియాలో కుల్గార్దీలో గోల్డ్ లభిస్తుంది అన్నమాట. తర్వాత అంటార్క్టికా విషయానికి వస్తే ట్రాన్స్ అంటార్క్టికా ప్రాంతంలో పెద్ద బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇనుము అంటే ఐరన్, బంగారం, వెండి, చమురు ఇవన్నీ అంటార్క్టికాలో లభిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ సాంప్రదాయ శక్తి వనరులు, సాంప్రదాయేతర శక్తి వనరులు అని రెండు ఉంటాయి చూడండి. ఇవి చూసుకొని సాంప్రదాయ శక్తి వనరులు ఏమేమి వస్తాయంటే వంట చెరకు, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు అంటే న్యాచురల్ గ్యాస్, జల విద్యుత్తు సాంప్రదాయ శక్తి వనరుల కిందికి వస్తాయన్నమాట. సాంప్రదాయేతర శక్తి వనరులు ఏంటంటే సౌరశక్తి, సోలార్ ఎనర్జీ, పవన శక్తి, విండ్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీని అణుశక్తి అంటాము. తర్వాత వేలాశక్తి అంటే టైడల్ ఎనర్జీ, బయోగ్యాస్. భూ ఉష్ణ శక్తి అంటే జియో థర్మల్ పవర్. ఇవి సాంప్రదాయేతర శక్తి వనరులు అన్నమాట. నెక్స్ట్ మన దేశ గ్రామాల్లో 50% పైగా శక్తి ఎనర్జీ ఎక్కడి నుంచి వంట చెరుకు నుంచి పొందుతున్నారు. ఈశాన్య భారతదేశంలో వంట చెరుకు మహిళలు సేకరిస్తున్నారు. ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత బొగ్గు అత్యధిక సమృద్ధిగా లభించే శిలా ఇంధనం ఏదంటే బొగ్గు. ఖననం చేయబడిన సూర్యరశ్మి అంటారు బొగ్గుని. ప్రపంచంలో ప్రముఖ బొగ్గు ఉత్పత్తిదారులు చైనా, అమెరికా, జర్మనీ, రష్యా, సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్. అదే భారతదేశంలో అయితే రాణిగంజ్, జరియా, ధన్బాద్, బొకారోలో బొగ్గు బాగా లభిస్తుంది. పెట్రోలియం అధికంగా ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలంటే ఇరాన్, ఇరాక్, సౌదీ, ఖతార్. ఇతర ప్రధాన దేశాలంటే అమెరికా, రష్యా, వెనిజులా, అల్జీరియా. న్యాచురల్ గ్యాస్కి వస్తే
పెట్రోకెమికల్ రసాయన ఎరువులు పరిశ్రమల్లో ముడి పదార్థంగా పనిచేస్తుంది. గృహ పారిశ్రామిక ఇంధనం స్వచ్ఛమైన హైడ్రోకార్బన్గా ఉంటుంది. ఓకే, ఇవి మనకు సోషల్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నమాట. మనం ఇంకా చాలా ఉన్నాయి, ఇవి మాత్రమేనా సార్ అంటే ఇంకా ఉన్నాయి. బట్ అసలు ఇప్పటివరకు ప్రిపేర్ కాని వాళ్ళు లేదా ఒక్కసారి జస్ట్ అట్లా పైన చదువుకున్న వాళ్ళకి ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ ఏరియాస్ కాబట్టి ఇవి కవర్ చేశాను. సో ఇవి బాగా ఉపయోగపడతాయి. దీంట్లో 1 or 2 బిట్స్ ఖచ్చితంగా రానికి ఛాన్స్ ఉన్నాయనే టాపిక్స్ ఇవి, అందుకే వీటిని ఎక్కువ కవర్ చేశాను అనమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టెట్ ఎగ్జామ్.